కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పడానికి ఖచ్చితమైన సమాచారం లేకున్నా సుమారు 5100 సంవత్సరాల క్రితం కలియుగం ప్రారంభమైందని అంటారు. పురాణాల లెక్కల ప్రకారం కలియుగ కాలం 4,32,000 సంవత్సరాలు. ఇప్పటి వరకు పూర్తయింది కేవలం 5,100 సంవత్సరాలు మాత్రమే. ఇంకా 4 లక్షల సంవత్సరాలకు పైగా కలియుగం ఉంటుంది. ఈ కలియుగంలో ధర్మం 25% మాత్రమే ఉంటే అధర్మం మాత్రం 75% ఉంటుంది. ఈ యుగంలో అధర్మం మాత్రమే విజయం సాధిస్తుందా అంటే కాదని చెబుతాం. చిన్న చిన్న అంశాల ద్వారా ధర్మం నీతి పునర్జీవం అవుతూనే ఉంటుంది. ఈ కలియుగంలో అధర్మం గెలుపు తాత్కాలికమే, కానీ నిజమైన విజయం ఆలస్యమైన ధర్మం వైపే ఉంటుంది. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఈ అన్యాయం ఇంకెంతకాలమని ప్రశ్నిస్తుంటాం. ఇలా ప్రశ్నిస్తున్నాము అంటే అన్యాయాన్ని జరిగిందని గుర్తిస్తున్నాము. ధర్మం పట్ల వివేకంతో ఉన్నామని అర్థం. ధర్మంగా నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించేంత వరకు అన్యాయం పైచేయి సాధిస్తుంది. కలియుగం అన్యాయం చేస్తున్న వారి కోసం కాదు, ధర్మం వైపు నిలబడి ప్రశ్నించే వారి పరీక్షలు ఎదుర్కొనే కాలంగా చెప్పాలి. కలి భగవానుడు కోసం నిర్దేశించిన యుగమే ఈ కలియుగం. ఈ కలియుగంలో కలిదేవుని అవతారం కలికాలం చివరిలో వస్తుందని శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్నారు. అప్పటి వరకు మనిషి పరీక్షలను ఎదుర్కొనక తప్పదు.